హలో ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి గోధుమ పిండి దోసలు తెలుసో చెప్పండి. గోధుమ పిండి దోసలు ఆల్రెడీ తిన్నవాళ్ళు కామెంట్ చేయండి. తినని వాళ్ళు ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఆఫీస్ నుంచి రాగానే ఏం తినాలో అర్థం కాలేదు. ఏం లేదు. ఇంకా గోధుమ పిండి దోసలు వేసుకుందామని గోధుమ పిండి దోసలైతే వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అండ్ షుగర్ వేశాను. షుగర్‌కి బదులు బెల్లం వేస్తే ఇంకా చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటది. అండ్ హెల్త్‌కి గూడా మంచిది బెల్లం కదా! అండ్ ఈ గోధుమ పిండి దోసని ఇలా దోస కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇంకా పెనం మీద దోసలు వేసినట్టే వేసుకోవడం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బావుంటాయో. లైక్ లైట్‌గా, స్వీట్‌గా అలా బావుంటది. కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ దోస ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవడమే. ఇప్పటి వరకు నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. నేనైతే ఫుల్‌గా తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి గోధుమ పిండి దోసలు. అండ్ మా రూమ్‌లో అక్కకి కూడా టేస్ట్ చూపిచ్చాను. ఆ అక్క కూడా ప్రీవియస్‌గా టేస్ట్ చేయలేదంట.